మూతపడుతున్న జూట్, ఫెర్రో అల్లాయ్ పరిశ్రమలపై కమిటీ వేస్తున్నట్లు మంత్రి పుల్లారావు చెప్పారు. గ్రామ స్థాయిలో ఖాయిలా పరిశ్రమల్ని గుర్తించి వాటన్నింటినీ తెరిపిస్తామని చెప్పారు. చక్కెర పరిశ్రమపై ప్రత్యేక దృష్టి సారించామన్న పత్తిపాటి ఏ రాష్ట్రంలో లేని విధంగా మత్స్య విధానం తెచ్చామని గుర్తు చేశారు. ఫిషరీస్ పాలసీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఫిషరీస్కి ఒక పాలసీ, ఒక విధానాన్ని రూపొందించడం జరిగింది. ఎందుకంటే మత్స్యకారుల ఆర్థిక సాంఘికాభివృద్ధి రాష్ట్రాభివృద్ధికి కీలకమని కూడా భావించడం కూడా జరిగింది. పెట్టుబడులకి అనువుగా ఈ రాష్ట్రాన్ని మార్చాలనేటువంటిది ప్రధానమైనటువంటి ఉద్దేశం. దీంట్లో పీపీపీ మోడల్ను కూడా ప్రోత్సహిస్తూ ఉన్నాం. ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాజెక్టుల్లో కేజీ కల్చర్ని ప్రోత్సహిస్తూ ఉన్నాం. ఈ కేజీ కల్చర్ ద్వారా ఎక్కువ ఆదాయం రాష్ట్రానికి రావడానికి కానీ వాల్యూ ఎడిషన్ ఆంధ్రప్రదేశ్కి పెరగడానికి ఇది దోహదపడేటువంటి అవకాశం ఉంది. ప్రాసెసింగ్ హబ్స్కి 100% స్టాంప్ డ్యూటీ ఇస్తున్నాము. పారిశ్రామిక విధానం ఏదైతే ఇండస్ట్రియల్ పాలసీ ఉందో విద్యుత్ సబ్సిడీ కూడా అదే విధంగా ఉంటుంది. అదేవిధంగా ఈ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కానీ ఇవన్నీ సేమ్ వాటిలాగానే ఈ పరిశ్రమకు కూడా ఇస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ని అత్యధిక పర్యాటకుల్ని ఆకట్టుకునేటువంటి విధంగా పాలసీని రూపొందించడం జరిగింది.